పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఒక పులి జింకకు మర్యాద ఇస్తే జింకకు భయమేదా అమ్మా? నువ్వు విని పీకేది ఏం లేదు కానీ मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమస్తే ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ వీడియోకి స్వాగతం. మళ్ళీ ఈరోజు ఆ అమ్మాయికి ఏ ప్రశ్నలు అడుగుతుందో, మళ్ళీ ఆంటీ ఏం సమాధానం చెప్తుందో విందామండి. ఈ ఆంటీకి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయికి మైక్ పెట్టి ప్రశ్నలు అడగమ్మా, నేను బ్రహ్మకుమారి గురించి అంతా చెప్తానని చెప్పడం గొప్ప కాదు ఆంటీ. సో మాలాంటి వాళ్ళు అడగడానికి మీ ఫోన్ నెంబర్ పెట్టాలి. మీ ఫోన్ నెంబర్ పెట్టి ఎవరికి ఏ ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తామని మీరు ఛాలెంజ్ చేయాలి. లేదు కదా? సో ఈ వీడియో ద్వారానే మేము ప్రశ్నలు అడుగుతాం ఆంటీ. మళ్ళీ మా ప్రశ్నలకి మళ్ళీ ఫోన్ చేసి సమాధానం ఇస్తారనుకుంటున్నాను. అవునా ప్రేక్షకులు? లేదా ప్రేక్షకులు మళ్ళీ మీ అభిప్రాయాన్ని, మీ సమాధానాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి. సరేనా? చూసేద్దామా? వచ్చేయండి ఆంటీ. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారి దృష్టికి దూరంగా ఉంచుతుంది. ఆంటీ, మీరు ఒక అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ ప్రశ్నలు అడగమ్మా, దానికి సమాధానం చెప్తామని మీరు మాట్లాడుకొని మైకులు పెట్టుకుని మాట్లాడడం గొప్ప కాదా ఆంటీ? మీరు ఏమంటున్నారు? సోదర భావం వికారానికి దూరంగా ఉంటుందని చెప్పారు. వికారం అంటే ఏంటి? భార్య భర్త కాపురం చేసుకోవడం వికారమా, సృష్టి కార్యమా, దైవ కార్యమా? అలా అది వికారమే దూరంగా ఉంచితే ఈరోజు మీ అమ్మ నాన్న ఆ వికారంతో నిన్ను కన్నారు కదా, అలా ఆ వికారానికి మీ అమ్మ నాన్న దూరంగా ఉంటే ఈరోజు మీరు పుట్టేవారు కాదు కదా ఆంటీ. అవునా కదా ప్రేక్షకులు? అందుకే ఆంటీ దాన్ని వికారం అనకండి, నాకు ఎక్కడో కాలుద్ది. ఎందుకంటే అది వికారం కాదు, అది దైవ కార్యము, సృష్టి కార్యము. వికారం ఎప్పుడవుతుంది? అతిగా చేసినప్పుడు, అతిగా విచ్చలవిడగా ఎవరితో పడితే వాళ్ళతో కామంతో కామకలాపాలు చేసేదే వికారం అవుతుంది. కానీ ధర్మబద్ధంగా భార్యాభర్తలు కాపురం చేసుకోవడం వికారం అనిపించుకోదు ఆంటీ. ఇది తెలుసుకోండి. మీ బ్రహ్మకుమారులకి జ్ఞానం ఉండదు. బ్రహ్మకుమారులకు వెళ్ళినోడు, క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినోడికి జ్ఞానం అనేది దొబ్బుద్ది. అవునా కదా ప్రేక్షకులు? మీరు కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఆంటీ మీ ముందు కూర్చుంది ఆ అమ్మాయి, పాపం పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి, చిన్న అమ్మాయి. మీరు చెప్పే సమాధానాలకి ఆమె ఊక వింటుంది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, అలా మిమ్మల్ని ప్రశ్నలు వేయాలి ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి అనుభవం లేదు, పెళ్లి కాలేదు, చిన్న అమ్మాయి. అవునా కదా? ఆ అమ్మాయికి ఏం తెలియదు. మాలాంటి వాళ్ళని ప్రశ్నలు అడిగితే మేము అడుగుతున్నాం కదా ప్రశ్నలు. ఇప్పుడు ఆ అమ్మాయి అడగాలి, కానీ ఆ అమ్మాయి అడగదన్నమాట. మీరు చెప్పింది ఒకటి వింటుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి. అందుకోసం ఇప్పుడు నేను అడుగుతున్నాను, వికారం కాదు అది. అవునా కాదా? వికారం లేకపోతే మీరు పుట్టేవారు కాదు. ఇప్పుడు మీ ముందు కూర్చుంది ఆ అమ్మాయికి పుట్టేది కాదు కదా. అందరూ సోదరభావంతో ఉంటే పుట్టేది కదా, ప్రపంచం సృష్టి జరగదు కదా. కదా ప్రేక్షకులు? సరే ముందు వినండి. మనం చూస్తాం కదా, కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? కాదంటీ, ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు అన్నా చెల్లెలకు మధ్య ఎలాంటి వికార భావం ఉండదని మీరు చెప్తున్నారు కదా. అంటే అది మీ బ్రహ్మకుమారి చెప్పినప్పుడే జ్ఞానం వచ్చింది ప్రపంచానికి, లేదా మా సనాతన ధర్మంలో ఋషిమునులు ఏనాటిదో ఇచ్చారు జ్ఞానం అది. అవునా కదా ప్రేక్షకులు? అది మొదలు ఉంటుంది కదా. మీ బ్రహ్మకుమారి పుట్టి 80-90 సంవత్సరాలు అయింది. మీ బ్రహ్మకుమారి చెప్తేనే ఇప్పుడు అన్న చెల్లెలు వికారం దూరంగా ఉన్నారా? ఇంతకుముందు బ్రహ్మకుమారి పుట్టకముందు అన్న చెల్లెలు కూడా సెక్స్తో కాపురం చేసేవాళ్ళ? అవునా ప్రేక్షకులు? చూడండి అలా ఆంటీ ఎలా సమాధానం చెప్తుందో. దాన్ని ఎదురు క్వశ్చన్ చేసి అమ్మాయికి తెలియదు కదా, అమ్మాయికి జ్ఞానం లేదు. ఆ అమ్మాయి అడగదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, చెప్పండి. మీ బ్రహ్మకుమారి పుట్టి 80-90 సంవత్సరాలు అయింది. అవునా కాదా? అంతకుముందు అన్న చెల్లెలు కాపురం చేసుకునేవాళ్ళ? మీరు చెప్పేది అలాగే ఉంది కదా ఆంటీ. మా సనాతన ధర్మం సర్వశ్రేష్ఠ ధర్మం. అందులో అప్పుడే ఏ అన్న చెల్లెలకు కామ వికారాలు రావు. కానీ మొగుడు పిల్లలు కూడా అన్న అక్కని పిలుచుకునే వాళ్ళని చెప్పే బ్రహ్మకుమారి దరిద్రం కాకపోతే దీన్ని మీరు గొప్పగా చెప్పుకుంటారా?
మీరేమంటారు ప్రేక్షకులు? కామెంట్ తెలియజేయండి. అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు. ఆంటీ, అది ప్రపంచానికి గుర్తున్న విషయమే. సొంత అన్న చెల్లెలకి ఎప్పుడు కామ వికారాలు రావు, ఏ కల్పనలు సంకల్పాలు కలగవు, అది మాకు తెలుసు కదా. కానీ బయట వాళ్ళని చూసినప్పుడు సంకల్పం కలగాల్సిందే, కలుగుతావు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాయంకి వచ్చినప్పుడు అమ్మాయి అవసరం పడుతుంది, హార్మోన్లు పనిచేస్తాయి, అమ్మాయికి అబ్బాయి అవసరం పడుతుంది, అబ్బాయికి ఒకటే ఉంటుంది, అమ్మాయికి ఉంటుంది. ఆ సంకల్పాలు కలుగుతాయి, కలగాలి కూడా. కలిగితే కదా సృష్టి కార్యం మొదలయ్యేది. మళ్ళీ పెళ్లి చేసుకునేది, లేదా ప్రేమించుకోవడం, ఇలాంటివి జరిగేది ఎప్పుడు మళ్ళీ సంకల్పాలు వచ్చినప్పుడే కదా. వేరే అమ్మాయితో, సొంత చెల్లెలతో ఎవడు చేయడు కదా. అది మీరు చెప్పేది ఏముంది ప్రత్యేకంగా? అంటే ఆ బయట వాళ్ళని చూసినప్పుడు సంకల్పుడు కలగకూడదా? అన్నయ్య అక్క అంటే సంకల్పాలు కలగకుండా ఉండాలి, ఎవరు అందరూ మీలాగా పెళ్లి చేసుకోకుండా ఉండాలి, అందరూ హిందువులు సృష్టి క్రమం అనుకుంటున్నారా ఏంది మీరు కదా ప్రేక్షకులు? సంకల్పం కలగకూడదు బయట వాళ్ళు చూసినప్పుడంటే అన్నయ్య అక్క అంటే సంకల్పాలు కలగకుండా ఉంటాయి. కానీ వీళ్ళు చెప్పే పెద్ద నీతి అంటే వీళ్ళు ఎలాగైతే నాశనం అయ్యారో బ్రహ్మచారిగా ఉండి మొత్తం ప్రపంచాన్ని, హిందూ సమాజాన్ని నాశనం చేయాలని ఉన్నారనమాట. అంతే కదా ప్రేక్షకులు? సో వినండి ముందు నుండి. అందుకోసం అని చెప్పేసి ఒకటి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ, ఎందుకంటే అందరం కూడా ఆత్మమే. ఒక ప్రాణశక్తి అనొచ్చు, లేదంటే జీవం అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, అంటే ఏముంటుంది? ఇంకొకటి, మేము ఆత్మలు అందరూ ఆత్మలు అని చెప్తుంది కదా. ఈ మాట బాగా వినండి. ముందు మనం అడిగే ప్రశ్నలకి ప్రేక్షకులైన మీరైనా సమాధానం చెప్పొచ్చు, లేదా ఈ ఆంటీ అయినా సమాధానం చెప్పొచ్చు. పరమాత్మను చెప్తుంది ఆంటీ. ఎందుకంటే మళ్ళీ బ్రహ్మకుమారి మతం పుట్టి 89 సంవత్సరాలు అయింది. మళ్ళీ 1000 సంవత్సరాలుగా మన సనాతన ధర్మం ఉంది కదా. మళ్ళీ అప్పుడు చెప్పలేదు శివుడు చెప్పలేదు, అప్పుడు జ్ఞానం ఇచ్చాడు కదా మాకి శివుడు. అన్న చెల్లెలు వేరే, భార్యాభర్తలు వేరే, కాపురం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని మీకు జ్ఞానం ఇచ్చాడు కదా. అవునా కదా ప్రేక్షకులు? సరే, ముందేం చెప్తుందో ఆంటీ వినండి. ఇప్పుడు ఆత్మలే, మనం అందరూ ఆత్మలని ఏదో కబురు చెప్తుంది. ఆ కబురుకి నా ప్రశ్నలు ఉంటాయి, మళ్ళా మైండ్ బ్లాక్ కావాలి. ప్రశ్నలు సమాధానం ప్రేక్షకులు మీరైనా చెప్పొచ్చు, బ్రహ్మకుమారికి వెళ్ళే జ్ఞానులైనా చెప్పొచ్చు, ఈ ఆంటీ అయినా చెప్పొచ్చు. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము. అందుకని మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏమయ్యాము? అందరూ సోదరులే కదా అయ్యాము. అలా ఏంటంటే ఆత్మ రూపంలో, శరీర రూపంలో సంబంధాలు వేరు ఉన్నాయి. అక్క, బావ, చెల్లి, అన్న, సో అన్ని రకాల సంబంధాలు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. మేము అలాగే సంబోధిస్తాం కూడా అందరినీ. కానీ ఇక్కడ ఈ సెంటర్లో, ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం ఆత్మ స్థితిలో ఉంటాం కాబట్టి, పరమాత్మ యొక్క సంతానం అనే స్మృతి మాకు ఉంటుంది కాబట్టి అందరినీ సోదరి భావన అనేతోనే చూస్తాము. అలాగే అక్కయ్య, అన్నయ్య అని పిలుస్తామన్నమాట. విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మలు, మనం అందరం ఆత్మలమే కదా, పరమాత్మలో ఒక పిల్లలమే కదా. అంటే ఏమయ్యాము? అందరం మనము సోదరి మనలే అయ్యామని చెప్పింది ఆత్మల ద్వారా. అంటే అందరూ సోదరి అంటే కాదంటే, అందరూ సోదరి మనల్ని పిలుచుకునేందుకు తప్పు లేదు, వేరే వాళ్ళని పిలుచుకోవడం తప్పు కాదు. కానీ మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవడం దరిద్రం కదా. మొగుడు పిల్లడం కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలి. ఆత్మలు, మన అందరం ఆత్మలము, పరమాత్మము పిల్లలము అయితే అంటున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న అంటే మీకు, ఎందుకంటే మీ ముందు కూర్చుంది అమ్మాయి, పాపం అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? అవునా? ఇంకా మీరు చెప్పే మాటలకి ఇంకా ఏం ప్రశ్న అడగడానికేసి ఆమెకు తెలియదు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు చెప్పండి. మనం అందరము ఆత్మలము, పరమాత్మలు మన తండ్రి అయినప్పుడు, మనం ఆ పిల్లలు అయినప్పుడు అందరము సోదరి మనులు అవుతాం కదా అని మీరు అన్నారు కదా. సో ఇప్పుడు మీరు అడుగుతున్నాం ఏమంటే, ఆత్మ అనేదానికి కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము ఉంటాయా? ఆత్మలకి మనం శరీరధార ఉన్నాం కదా, మన శరీరం నశించిన తర్వాత ఆత్మ ఎక్కడ పోతుంది? ఆత్మ చావదు కదా. సో ఆత్మకి తల్లి, తండ్రి, పిల్ల, అన్నయ్య, అక్కయ్య, మావయ్య అనే బంధాలు ఉంటాయా ఆత్మలకి? ఇది మా ప్రశ్న. అంటే చెప్పండి. మళ్ళీ ఆత్మలకి ఆ బంధాలే లేనప్పుడు మనం ఒకే తండ్రి పిల్లలము, మనం అంతా ఆత్మలమని మీరు ఎలా మాట్లాడతారు? మనం అందరూ శరీరధారులము, మనం అందరూ మానవులము, ఆత్మలు కాదు. ఆత్మ ఎప్పుడవుతుంది? శరీరం నశించి మట్టికి వెళ్ళిన తర్వాత మన శరీరాన్ని వదిలి ఆత్మ వెళుతుంది. ఎక్కడ వెళుతుంది ఆత్మ? ఎక్కడ వెళుతుందో ఎవరికి తెలియదు, అవునా కదా? సో అప్పుడు ఆత్మకి భావన అనేది ఉంటుందా?
అన్న చెల్లి అక్కయ్య మావయ్య అనే బంధాలు ఉంటాయా ఆత్మకి? మరి ఆత్మకి కామము క్రోధము మోహము మదము మాత్సర్యము ఉంటాయా? ఇది మా ప్రశ్న. అంటే ఒకవేళ ఆత్మకి ఇవన్నీ లేకపోతే మనం ఇప్పుడు ఆత్మగా ఉండకూడదు కదా, ఆత్మగా లేము కదా. మనము మనుషులుగా ఉన్నప్పుడు మనుషులుగానే ఉండాలి. అన్న చెల్లెలు ఎవరు ఉంటారో అన్న చెల్లెలని పిలుచుకోవాలి, మొగుడు పిల్లలు ఎవరు ఉంటారో మొగుడు పిల్లలనే పిలుచుకోవాలి. ఇలా జనాలకి తప్పు జ్ఞానం ఇచ్చి మన సనాతన ధర్మం ఉన్న సంబంధాల ఒక గౌరవాన్ని మహత్వాన్ని సర్వనాశనం చేయకూడదు. ఎందుకంటే రేపొద్దున మనం అందరం ఆత్మలను మీరు చెప్పికేసి ఒక ఇంట్లో ఆలు మొగుడు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటుంటే మరి వాళ్ళ కాపురం చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అవునా కాదా ప్రేక్షకులు? మళ్ళీ రేపొద్దున మీ ఇంట్లో బ్రహ్మకుమారి ఇంట్లో మొగుడు పిల్లలే అన్నయ్య అక్కయ్యనే పిలుచుకునేటప్పుడు మీ పిల్లలే ఉంటారు, టీనేజ్ పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని చూసికేసి ఏం నేర్చుకోవాలి? ఇదేంటి అమ్మ నాన్న అన్నయ్య అక్కయ్య అంటే పిలుచుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు కాపురం చేస్తారు కదా, అంటే అన్నయ్య అక్కయ్యనే పెళ్లి చేసుకోవచ్చా, అన్నయ్య అక్కయ్యనే సెక్స్ చేసుకోవచ్చా అని తెలుసుకుని సొంత ఇంట్లో ఉండే అన్నయ్య అక్కయ్య చెల్లెలు కూడా సెక్స్ చేసి పాపం చేసే అవకాశం ఉంది కదా ఇక్కడ. అవునా కదా ప్రేక్షకులు? మరి మీరు హిందూ సనాతన ధర్మంలో ఉన్నంత గొప్పతనము సంబంధాల్ని మళ్ళీ ప్రతి ఒక్కరిని పాపం చేసే తావకు తీసుకొస్తున్నారు కదా. అవునా కదా ప్రేక్షకులు? మీరు చెప్పండి, ఆత్మలకి కామము క్రోధము ఇవన్నీ ఉంటాయా, సంబంధాలు ఉంటాయా? ఈ ఆంటీ చెప్తుందా ఈ ప్రశ్నకు ఉత్తరం? మన ప్రేక్షకులు చెప్తారా, బ్రహ్మకుమారికి వెళ్ళే జ్ఞానులు చెప్తారా? వేచి చూస్తాను ప్రేక్షకులు మనం మీరేమంటారు నేను అడిగిన ప్రశ్నకి? తప్పక కామెంట్ చేయండి. మరొక వీడియోతో ఆంటీతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై సనాతన ధర్మ, జై ఋషిమునుల జ్ఞానానికి జై.